ఓం శక్తి. ప్రజలు అంతా విని బాగా అర్థం చేసుకోవాలి. ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుందో చట్టం నుండి వివరంగా చెప్తాను. మొదటి తప్పు చట్టమే చేస్తుంది. ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే ఒకవేళ నేను నిరూపిస్తా అంత కావాల్సి ఉంటే, ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీసులు దౌర్జన్యంగా పట్టకపోయినారంటే, నీ తుక్కు ఎలాంటి తప్పు లేకుండా ఉంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నంబర్ 9347729936. నాకు ఫోన్ చేసి మాకు ఇలాంటి పరిస్థితి జరిగింది స్వామిని అడిగితే దానికి వెంటనే జవాబిచ్చి వాళ్ళు స్టేషన్కి పోయేతాలకి మళ్ళీ మనం స్టేషన్ కాడికి పోయి ఏ తప్పు చేసినాడు అని దాన్ని నిరూపించి అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసేందుకు అధికారం ఉంటుంది. అంత లేకపోతే ఊరు పొలిమేర కూడా దాటి పాలేరు వాళ్ళదే కానీ తప్పు ఉంటే రాత్రే మెడలు ఫురిదిప్తాం. చట్టమే కాదు, దైవం అంటే ఇంత మొదలు నేను కూడా ఫస్ట్ తెలుసుకునబడింది. చట్టం అంటేనే దైవం అని. ఇప్పుడు అది కాదు, చట్టమే ద్రోహం చేస్తుంది ప్రజలకి. మన ఓట్లు వేయించుకొని రాజకీయ నాయకులు పొద్దుబొడు స్థలానికి ఇంకో పార్టీ లేకపోయేది అంటే ఏ పార్టీ ఏం చిక్తుందో అనేది చూస్తారా. ప్రజలు నిన్ను ఈ పార్టీని చూసి ఓటేసినారా, లేకుంటే పొద్దుబొడు స్థలానికి మార్చనికే నీకు ఓట్లు వేసినారా? ప్రజలకి న్యాయం చేస్తలేరు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ చట్టం కానీ. పోంపా మాగునార్ పోలీస్ స్టేషన్లో పోంపా, ఎంతమంది బీద వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం అమాయకులను తెచ్చి జ్వరగొట్టినారు. 30,000 40,000 30,000 40,000 50,000 పోలీసులకు గట్టల, లాయర్లకు గట్టల, మొత్తం వందల కొద్ది ఒక శక్తిశాలకు దోష. అంటే వీళ్ళ జాబులు ఎక్కడుంటే ఇస్తున్నారు వీళ్ళకి. ప్రతి ఒక్కరికి పోలీసులకి మన నుండే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి డబ్బులు. ఒక్కరొకరు 30,000 40,000 కోర్టు నుండి బయటికి రానికే. అక్కడ ఏదైనా జ్వరగొట్టేయండి. మొత్తం ఉన్నవాడు ఒక్కడున్నాడు చూసిరాపో. మాగునారు జైల్లో ఒక్కడున్నాడో ఉన్నవాడు చూసిరాపోండి. దాని కొరకే చట్టంని అదుపులోకి తీసుకురావాలంటే సామాన్యుడు తీసుకురాడు, శత్రువుని అంతం చేయడానికే కావాలా. అట్టదానికే పరిసరాలను గొడ్లు తెచ్చుకోవడం. నేను కూడా చట్టము తప్పు ఉంటే అంతమే బంధిస్తాం. ఫస్ట్ మెయిన్ పాయింట్, ఎవరికి బెదపడే పరిస్థితి లేదు. నేను తప్పు చేయను, తప్పు చేసినాను వదిలిపెట్టను. అట్టదానికే పరిసరాలను కొద్ది కూడా చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఫస్ట్ దాడి పరిసరాలను కొద్ది. ఎక్కడ అన్యాయం జరిగితే వదిలిపెట్టే పరిస్థితే లేదు. ప్రజల మీద దాడి చేసిన వాడిని వదిలిపెట్టేదే లేదు. చూడండి. ఓం శక్తి.